ఇప్పుడు చూపించబోయే ముద్ర అపాన వాయు ముద్ర. ఇది షుగర్కి, బీపీకి, హృదయం, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి, హార్ట్ ఛాతి నొప్పి ఉన్న వాళ్ళకి, దమ్ము వచ్చే వాళ్ళకి, అస్తమా, మెట్లు ఎక్కుతుంటే దమ్ము వస్తుంటే కూడా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. రామబాణం లాగా పనిచేస్తుంది. ఈ చూపుడు వేలు ఇలా మర్చి మిగతా మధ్యలో వేలు, రింగ్ ఫింగర్ రెండు కలిపి ఇలా చూపుడు వేలు లోపలికి పరిచి ఉంచాలి. మెట్లు ఎక్కే ముందు అయితే ఒక 10 నిమిషాల ముందు వేసుకొని కూడా మెట్లు ఎక్కొచ్చు. ఇది నేను ఇప్పుడు చూపించిన ముద్రతో పాటు వక్రాసన కూడా రెగ్యులర్గా వేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. థెరపెటిక్ ఆసన నేను అది పిక్చర్ పెడుతున్నాను, దాన్ని చూసి మీరు చేసుకోవచ్చు. ఇది ఏంటంటే గుండె మరియు డైజెస్ట్ సిస్టమ్, స్టమక్, ప్యాంక్రియాస్ ఇవన్నీ గ్లాండ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి ఆసనలో. అండ్ అరచేతిలో కూడా 3 బఠానీ గింజలు ఇలా 3 వేళ్ళు ఇలా టచ్ అయ్యే ప్లేస్లో మీరు వరుసగా 3 బఠానీ గింజలు రెగ్యులర్గా పెట్టుకోవచ్చు అక్యుప్రెషర్ థెరపీలో. అండ్ అపాన వాయు ముద్ర ఇలా పెట్టి ఇలా అపాన వాయు ముద్ర. ఈ ముద్ర డయాబెటిక్, బీపీ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా రెగ్యులర్గా వాళ్ళకు పెట్టించడం వల్ల వాళ్ళకి చేతులు ఫోల్డ్ అవ్వవు. కాబట్టి మనము వాళ్ళకి ఏదైనా రబ్బర్ బ్యాండ్ లాంటిది వేసి పెట్టి ఉంచడం వల్ల పర్టికులర్ ఆర్గాన్స్కి ఆక్సిజన్ వెళ్ళి యాక్టివ్ అవుతాయి. ఎంతో కొంత లాభం అయితే ఉంటుంది వాళ్ళకు. ఎన్ని గంటలైనా వాళ్ళకు రెగ్యులర్గా అప్పుడప్పుడు 10 నిమిషాలు అట్లా పెట్టించవచ్చు. ఏ ముద్ర వేసినా కూడా ఆ ఏజ్ ఎంత ఉంటే ఆ ఏజ్ రిలేటెడ్ 30 ఉంటే 30 మినిట్స్, 40 ఉంటే 40 మినిట్స్ అట్లా పెట్టుకుంటూ ఉండాలి. దాంతోపాటు ప్రాణముద్ర వేస్తూ ఉండాలి. ప్రాణముద్ర, అపాన వాయుముద్ర లేదా అపాన ముద్ర, దీన్ని అపాన ముద్ర అంటాం. ఓన్లీ ఫర్ డయాబెటిక్. ఓన్లీ వ్యాన ముద్ర ఓన్లీ ఫర్ బీపీ విడివిడిగా అయితే, లేదా అన్నిటికీ కలిపి అనుకుంటే ఇలా కూడా పెట్టచ్చు. థ్యాంక్ యూ.